ఇక మిగిలిన వార్తలు చూద్దాం. ఎలక్షన్ మిషన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టీడీపీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అభివృద్ధి సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చామన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గురించి మేనిఫెస్టోలో చెప్పామన్నారు. తటస్థులు మేధావులను టీడీపీ వైపు ఆకర్షించాలన్నారు. రాష్ట్రానికి భవిష్యత్తు టీడీపీతోనే అనే నినాదాన్ని బలంగా తీసుకుపోవాలన్నారు. పొరపాటు చేస్తే రాష్ట్ర భవిష్యత్తుకు పెను ప్రమాదం తప్పదన్నారు చంద్రబాబు. రాజధాని గురించి, నదుల అనుసంధానం గురించి జగన్ చెప్పలేదన్నారు. అమరావతి అభివృద్ధి గురించి వైసీపీ తన మేనిఫెస్టోలో ఒక్క మాట కూడా చెప్పలేదన్నారు చంద్రబాబు. విదేశాలకు ఎవరైనా వెళ్లాలంటే వెరిఫికేషన్ చేస్తారని, 31 కేసులున్న జగన్ విదేశాలకు ఎలా వెళ్తారని ప్రశ్నించారు చంద్రబాబు. ఇన్ని నేరాలున్న వ్యక్తిని నమ్మి ఎవరైనా పెట్టుబడులు పెడతారా అని ప్రశ్నించారు. టీడీపీకి వేసే ఓటు చంద్రబాబుకు వేసే ఓటుగా చెప్పాలన్నారు. ఉన్నత చదువులకు వెళ్లాలంటే క్యారెక్టర్ సర్టిఫికెట్ అడుగుతారని, మరి రాజకీయాల్లో ఉండే క్యారెక్టర్ సర్టిఫికెట్ జగన్కు ఉందా అంటూ చంద్రబాబు మండిపడ్డారు. జైలుకు వెళ్లిన వాళ్లకు ప్రజా జీవితంలో ఉండే క్యారెక్టర్ సర్టిఫికెట్ ఉంటుందా అన్నారు. ఈ ఎన్నిక రాష్ట్రానికే జీవన్మరణ సమస్యని, కుల మతాలను రెచ్చగొడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర ద్రోహులకు బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. టీడీపీ నేతలు పౌరుషంగా పనిచేయాలని, త్యాగాలకు సిద్ధం కావాలని చంద్రబాబు సూచించారు. సర్వశక్తులు ఒడ్డి టీడీపీ గెలుపును ఛాలెంజ్గా తీసుకుని పనిచేయాలన్నారు. అమ్మకు వందనం, పసుపు కుంకుమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఆడబిడ్డలే టీడీపీకి తొలి నుంచి అండా దండ అని, అందుకే అమ్మకు వందనం కార్యక్రమం తీసుకొచ్చామని చంద్రబాబు చెప్పారు. బిడ్డను బడికి పంపే ప్రతి తల్లికి ఏడాదికి 18,000 ఇస్తామని చెప్పారు. ప్రతి ఏటా పసుపు కుంకుమ పెడతామని, 5 ఏళ్లలో 50,000 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. మహిళల సంక్షేమానికి 2 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. నరేగా నిధులు ఇవ్వొద్దని జగన్ ఫిర్యాదులు పంపారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఎస్సీ ఎస్టీ కూలీల పొట్టకొట్టే చర్యలు నీచాతినీచమన్నారు. అన్నదాత సుఖీభవకు అడ్డం పడ్డారని, పసుపు కుంకుమ పెట్టకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు.